అందరికీ నమస్కారం. ఈ వారం కథా సమయానికి స్వాగతం. నేను మీ ఆదిత్య. ఈ వారం కథ పేరు హూ యామ్ ఐ. రచయిత గీతిక. చదివిన వారు సాయి కీర్తన. చాలా ఉక్రోషంతో గదిలోకి వచ్చిన నాకు ఒక 10 నిమిషాల వరకు ఏమీ అర్థం కాలేదు. 10 నిమిషాల క్రితం జరిగిన గొడవ తప్ప, అప్పుడు నేను నా కోసం అడిగిన ప్రశ్నలు తప్ప, నాకు ఇష్టమైన రంగు ఏంటి, నాకు ఇష్టమైన ఆహారం ఏంటి, నా ఫేవరెట్ ప్లేస్ ఏంటి, నాకు ఇష్టమైన పాట, జంతువు, వ్యక్తి ఏంటి, అసలు నేనేంటి, వాట్ యామ్ ఐ. ఎప్పుడు నిద్రలోకి వెళ్ళాను, ఎప్పుడు లేచాను అనే కాదు, అసలు ఇంత గాఢంగా ఎప్పుడు నిద్రపోయానో కూడా నాకు తెలియదు. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్ అనే పేరుతో హాయ్ ఫ్రెండ్స్, పళ్ళు తోముకున్నా, పచ్చడి నూరుతున్నా అని పోస్టులు పెట్టి పేరు తెచ్చుకుంటున్న నాకు నా వల్ల కాదు అన్న నా పేరెంట్స్తో మొదలైన యుద్ధంలో ఏంటి అని బ్లాస్ట్ అయిన అనుభవం లాంటి ప్రశ్నలే ఇవి. అసలు మేము కాదు, నువ్వే చెప్పు నీకేం కావాలో. ఆ ఫోన్లో మునిగిపోయి అందులో ఎవరేది చేస్తే అది చేయడం, ఎవరు ఏది తింటే అది తినడం, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం కాదు. నీకు మాత్రమే నచ్చింది ఏంటి, నువ్వు మాత్రమే చేయగలిగింది ఏంటి, నీకు తెలుసా నువ్వేంటి అని నా పేరెంట్స్ వేసిన రివర్స్ ఆటంబంతో మొదలైన ప్రశ్నల సునామీ ఈ కథ. అసలు ఈ కథ ఇప్పుడు కాదు, 5 ఏళ్ల క్రితమే మొదలైంది. అందరూ ఎంసెట్లో ర్యాంక్ ఏంటి, ఏ కాలేజ్ వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే, నేను మటుకు నాన్న నా కోసం తీసుకునే మొబైల్ ఏంటి, ఏ షాప్కి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను. నా పతనానికి పునాది నేనే వేసుకుంటున్నాను అని తెలియక. టచ్ ఫోన్ వచ్చిన కొత్తల్లో అది ఎంతో ఉత్సాహంతో నాన్న నా కోసం కొన్న ఫోన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు ప్రపంచాన్ని నా గుప్పెట్లో పెట్టుకున్నా అని మురిసిపోయా. కానీ నా ప్రపంచాన్ని గుప్పిట్లోనే మూసేసుకుంటున్నాను అని తెలుసుకోలేకపోయాను. కొత్త బిచ్చగాడు పొద్దెరగడట. ఫోన్ వచ్చిన కొత్తల్లో నా పరిస్థితి అంతే. అమ్మ చెప్పిన సర్క్యులర్ లిస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది పోయి ఫోన్ నోట్స్లో రాసుకోవడం మొదలుపెట్టా. నోటి లెక్కలన్నీ క్యాలిక్యులేటర్ ఎక్కించాను. దారుల మీద దృష్టి మ్యాప్స్కి మళ్లించా. అమ్మ చేతి వంటని వదిలి యూట్యూబ్లోని ఫారిన్ విజన్లో ఫుల్గా మునిగిపోయా. మొత్తానికి సోషల్ లైఫ్లో లైఫ్ని జరిపేసి మీడియాని చేర్చా. ఇలా ఎప్పుడు నా లైఫ్ నా చేతిలో నుండి జారిపోయిందో గమనించనే లేదు. టెరాబైట్లో ఉన్న నా మెమొరీని టీ స్పూన్కి ఎప్పుడు చేర్చానో కూడా తెలియనే లేదు. ఫోన్కి ఆధారంగా ఉండే నా చెయ్యి ఫోన్ మీద ఎప్పుడు ఆధారపడిందో తెలియదు. ఊరంతా సైకిల్ మీద చక్కర్లు కొట్టే నాకు పక్క వీధికి వెళ్ళాలి అంటే భయం ఎందుకో తెలియదు. ఫ్రెండ్స్తో గంటలు పరుగులు తీస్తూ ఆడుకునే నేను 10 నిమిషాల ప్రయాణం కోసం ఓలా ఎందుకు బుక్ చేస్తున్నానో తెలియదు. అమ్మతో ఆనందంగా అరిసెలు, అప్పలు వండే నేను ఇన్స్టెంట్ ఫుడ్లు ఎప్పుడు ఇరుక్కొని పోయానో తెలీదు. అమ్మమ్మ, అత్త, మావయ్య అంటూ ఇలా ప్రతి బీరకాయ పీచు చుట్టం నచ్చే నాకు నేనే ఎందుకు నచ్చట్లేదో తెలియదు. రంగుల ప్రపంచం కోసం వెతుకుతూ వెళ్ళిన నాకు నా ప్రపంచం ఎక్కడ తప్పిపోయిందో కూడా తెలీదు. చిన్నప్పుడు ఇలానే తెలీదు అంటే మా బామ్మ ఒక మాట అంది, ఏమడిగినా తెలీదు అంటూనే ఉండు, తెల్లారిపోతుంది అని. ఇప్పుడు నా జీవితంలో లాగా తెల్లారిపోవడం అంటే ఉదయించడం అంటే ఒక కొత్త మొదలు. బెడ్ మీద నుండి దిగి కట్టెన్ తీయగానే సూర్యకాంతితో నా రూమ్ అంతా వెలిగిపోయింది. ఎప్పుడు వీడియోలో చూస్తూనే ఉన్న నా గదిని ఏ ఫిల్టర్లు లేకుండా నా కళ్ళతో తేరిపార చూశాను. బాగుంది. నా కిటికీ దగ్గరికి వచ్చే కోయిలపాటలాగా చాలా బాగుంది. ఇన్స్టాలో పోస్టుల కోసం ఈ పిచ్చుకలకి చాలాసార్లు ధాన్యం వేశా. ఏమిటో ఎప్పుడు తినడానికైనా ఉండనివి ఇప్పుడు ఏ ధాన్యం వేయకపోయినా కూర్చొని చూస్తున్నాయి. బహుశా వాటి ప్రైవేట్ లైఫ్ని పిక్చర్ తీయను అని తెలుసుకున్నాయేమో. ఇలా ఓ గంట సేపు వాటితో కూర్చొని పోయా. ఖాళీగానే, కానీ ఎందుకో చాలా ప్రొడక్టివ్గా గడిపినట్టు అనిపించింది. ఈ గంట ఎన్నో పోస్టులు చూస్తూ గడిపిన దానికన్నా ప్రొడక్టివ్గా అనిపించింది. బహుశా నేనేమిటో నేనే తెలుసుకున్నందుకు కాబోలు. నా సమస్య చిన్నదే, నాలో జరిగిన యుద్ధం కూడా చిన్నదే. చిన్నప్పుడు చదివిన కథల్లో
చిన్న చిన్న చెలిచీమలు పెద్ద కొండ చిలువలను చంపినట్లు ఈ చిన్న చిన్న విషయాలు నాలో పెద్ద మార్పునే తెచ్చాయి. వింతేమిటంటే నాలో వచ్చిన ఈ మార్పుతో ఈ యుద్ధంలో గెలిచింది ఒకరు కాదు, నేను నా తల్లిదండ్రులు ఇద్దరము. ఇది ఈ వారం కథ. మరో కథ, మరో రచయిత, మరో ఆలోచనతో మళ్ళీ ఇక్కడే వినిపిస్తాం. ఈ లోపల మీలోని కథ కూడా ఆలోచిస్తారు అని కోరుకుంటూ కథా సమయానికి ఒక వారం విరామం. మీ తెలుగు కలెక్టివ్ టీం.